ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సుధీర్ గారు, మీరు అంటే ఈ ట్రైలర్ లాంచ్ మహేష్ గారు లాంచ్ చేశారు కదా, ఆయన ఏమన్నారు ట్రైలర్ చూసిన తర్వాత ఏం చెప్పారు ఏంటి అసలు దానిపైన? నేను ఇంకా ఇప్పుడు ఫోన్ అసలు దూరంగా ఉంది, ఇంటికి వెళ్ళి చూసుకుంటాను. పెద్దగా ఉండదండి ఎక్స్ప్రెషన్, లుకింగ్ గుడ్. మహేష్ ఎక్కువ అది చాలు, లేకపోతే ఏం లేదు, ఇలా తమ్ము పెడతాడు అనమాట అంతే. లుకింగ్ గుడ్ అంటే చాలా బాగున్నట్టు. సో యా, ఆయన సినిమాకి అంటే మహేష్ గారు సుధీర్ గారు అంటే ఇప్పుడు ఇది చూస్తుంటే మొత్తం కూడా ఇది November 7th వస్తుంది. యాక్చువల్లీ October 31st బాహుబలి రిలీజ్ అవ్వబోతుంది కదా. సో ఆ సినిమా ఎఫెక్ట్ మనకు తెలుసు, అది బాహుబలి Part 1 Part 2 ఎలా ఉందో దేశం మొత్తం కూడా ఉంది. ఈ సినిమా పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా 31st? అంటే మన తెలుగు ఆడియన్స్ 2 కాదు 3-4 సినిమాలైనా చూస్తారు. బాగుంది అంటే ఎన్ని సినిమాలైనా చూస్తారు, బాగాలేదంటే ఒక సినిమానో చూడరు. సో ఆ ప్రెషరే కాదు, ఈ సినిమా బాగుంది ఈ సినిమా కూడా చూస్తారు, ఆ సినిమా కూడా చూస్తారు. ఎందుకంటే ఆ టెన్షన్ అయితే లేదు. అంటే కొత్త కంటెంట్తో రాబోతుంది కదా ఆ సినిమా, అందుకని నేను అడుగుతున్నాను. కొత్త కంటెంట్ రానియండి, అది చెప్తున్నాను కదా. బాహుబలి ఆ రోజు రిలీజ్ అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే మంచి సినిమా అయితే ఆడియన్స్ వస్తారు. సో ఐ టోటలీ బిలీవ్ ఇన్ ద ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ను. ఎన్ని సినిమాలు అన్నీ అలాగ వరుస పెట్టి ఒకటే రోజు 4-5 సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా అన్ని ఇప్పుడు అట్లీస్ట్ 1 week గ్యాప్ కూడా ఉంది కదా, మీకు ఒకవేళ మీకున్న టెన్షన్ ప్రకారం కన్సిడర్ చేసిన. Thank you so much. Thank you to all the media friends for this wonderful interaction and Q&A session. And thank you Sonakshi Sinha garu, Prerna garu, Shilpa garu, Sudhir Babu garu. Thank you so much.